హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. భూముల ధరలు డబల్ ట్రిపుల్ కాబోతున్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే దాని ప్రభావం మన మీద ఉంటుందా ఉండదా అని కొద్దిగా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అలాంటి వరకు ఇది రైట్ టైం. నెల రోజుల్లో చాలా ప్రాంతాల్లో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ సిటీ బట్ ఆల్సో అక్రాస్ ద స్టేట్, డబల్ ట్రిపుల్ గవర్నమెంట్ వాల్యూస్ కాబోతున్నాయి. ఎక్కడ అంటే చాలా చోట్ల 10 నుంచి 20 లక్షలు ఎకరం భూమి ఉంటే, అంటే దూరంగా సిటీ రూరల్ ఏరియాలో చెప్తున్నాను నేను. సిటీకి సరౌండింగ్లో ఎక్కడ మనకు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీకు ఎక్కడ 40 లక్షలకు తక్కువ లేదు ఎకరం. బట్ ఇంకా రూరల్ వెళితే 10 నుంచి 20 లక్షలు ఎకరం పలుకుతున్న ఏరియాలో కూడా గవర్నమెంట్ వాల్యూ 80,000 లక్షే ఉంది. దాన్ని కనీసం 3-4 రెట్లు చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం భూముల రేట్లు మార్చింది కాబట్టి మా రేట్లు పెరిగాయని చెప్పి రెగ్యులర్ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అది అలా ఉంటే సరౌండింగ్ ఏరియాలో భూముల రేట్లు పెరిగాయి కాబట్టి మా వెంచర్లో ప్రైస్ కూడా మేము 2,000-3,000 పెంచుతున్నామని చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్తాయి. సో ఇది జరగబోతుంది, అతి త్వరలో జరగబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండింగ్లో ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నాకు కొంత కీలకమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. భూముల రేట్లు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏ విధంగా రైట్ టైం అని నేను ఈ వీడియోలో మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పూర్తిగా చూడండి. రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 3 సార్లు భూముల రేట్లు సవరణ చేశారు. అందువల్లే మనకు 2014-2016 మధ్య కొంత స్టాగ్నేషన్ ఉన్నా, ఆ తర్వాత 2016 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం మనము. ఈ 10 ఏళ్ల కాలంలో భూముల రేట్లు గణనీయంగా పెరిగాయి. చాలా ప్రాంతాలలో 3 రెట్లైన ప్లేస్ ఉన్నాయి. ఒక ఏరియా చెప్తాను నేను, కొంగరకలాన్ అనే ఏరియా, రంగారెడ్డి కలెక్టరేటు, ఫ్యాక్స్ కాన్ ఉన్న ఏరియా. ఎగ్జాక్ట్గా మన రాష్ట్రం వచ్చినప్పుడు అక్కడ 4,000 గజం లేదు, 4-5,000 గజం ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఉన్నా కూడా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల 5 కిలోమీటర్స్ దాకా కూడా మీకు 35-40,000 ఉంది. అంటే 10 టైమ్స్ పెరిగిన ఏరియాస్ ఉన్నాయి. సో నేను వెస్ట్ హైదరాబాద్ నేను చెప్పట్లేదు, వెస్ట్ హైదరాబాద్ అది అబ్నార్మల్ గ్రోత్. ఇప్పుడు ఒకసారి నియోపోలిస్ దగ్గర వేలం వేస్తే ఎకరం 100 కోట్లు పోయింది. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత వేలం వేస్తే 150 కోట్లు ఎకరం పలికింది. సో అది అట్లా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ సిటీ సరౌండింగ్లో భూముల రేట్లు ఎలా ఉన్నాయనే విషయంలో ప్రభుత్వం స్టడీ చేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతోంది. వివరాలను చెప్తాను. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు తక్షణం స్పందించండి. ఎందుకంటే ఈ నెల రోజులు చాలా కీలకం. ఇప్పటికే నేను ఫ్యూచర్ సిటీ మీద వీడియోలు చేయడం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా నేనేం చెప్తున్నానో అవి అక్షరాల నిజమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఆ రోజున్న భూముల ప్రైస్ 1,20 లక్షలు ఉన్న భూములు ఇవాళ 2.5-3 కోట్ల ఎకరం పలుకుతుంది ఫ్యూచర్ సిటీ ఏరియాలో. అంటే ఆ రకంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా అమల్లోకి వస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 2 కోట్లు పలికే చోట 3 కోట్లు అయ్యే అవకాశాలు ఉంది ఖచ్చితంగా. ఆ సరౌండింగ్లో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు భూముల వాల్యూ పెరిగాయి కాబట్టి వాళ్ళు కూడా పెంచుతారు. అందులో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. భూముల యజమానులు కూడా అదే పరిస్థితి, అదే రకంగా ఉన్నారు. ఒక పేపర్ స్టేట్మెంట్ వస్తే చాలు 10 లక్షలు పెంచేస్తున్నారు, మా ఏరియాకి ఇది వస్తుందని చెప్పి. వాళ్ళు ఎట్లా పెంచుతున్నారో రియల్ ఎస్టేట్ సంస్థలు అలా పెంచాల్సి వస్తుంది. తప్పదు కదా, మరి వాళ్ళు ఏం సర్వీస్ చేయట్లేదు కదా, వాళ్ళు దే ఆర్ ఆల్సో లాభం కోసమే కదా, ప్రాఫిట్ కోసమే బిజినెస్ చేస్తున్నారు కదా. సో అలాంటి పరిస్థితి. సో ఇది రైట్ టైం ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను జెన్యూన్గా ప్రాపర్టీస్ చూపిస్తాను. జెన్యూన్ ప్రాపర్టీస్, స్ట్రాటజికల్ లొకేషన్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ గ్యారంటీ నా దగ్గర. రైట్, ఇక కంటెంట్లోకి వస్తే, నెల రోజుల్లో భూముల ధరలు డబుల్ ట్రిబుల్ అనేది మనకు శీర్షిక. మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధం. ప్రాంతాన్ని బట్టి 3 రెట్లు 4 రెట్లు కూడా. కోర్ ఏరియాస్లో మరింత భారీగా భూముల మార్కెట్ వాల్యూ పెంచడం, పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటూ ఒక అనాలిసిస్ అనమాట. ఎక్కడెక్కడ పెంచుతున్నారు అనేది చెప్తాను. బహిరంగ ధరలు మార్కెట్ విలువలకు వ్యత్యాసం చాలా ఉంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో, నేను ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ వాల్యూ 1,00,000 లోపు ఉన్న ఏరియాస్ చాలా ఉన్నాయి. కానీ అక్కడ 10 నుంచి 20 లక్షలు ఎకరం పలుకుతుంది. అలాంటి ప్రాంతాలలో కనీసం 3-4 రెట్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. సిటీకి దూరంగా ఉంటాయి ఈ ఏరియాస్. సిటీకి దగ్గరలో ఉన్న వాటికి సంబంధించి కూడా డబల్ ట్రిపుల్ చేసే ఆలోచనలు ఉన్నాయి. ఎకరం 1,00,000 లోపు ఉన్న ప్రాంతాల్లో 300 నుంచి 400% పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది. HMDA
ఎస్ఐఐసి నిర్వహించిన వేలంపాటల్లో మనకు తెలుసు కోకాపేట ఖానామెట్ ఏరియాలో ఎకరం 150 కోట్లు పలికిన పరిస్థితి. బట్ అక్కడ నిజాన్ని చెప్పాలంటే ల్యాండ్ వాల్యూ చాలా చాలా తక్కువ ఉంది. ఇంకా 150 కోట్లు పలికిన ఎకరం కూడా రిజిస్ట్రేషన్ వాల్యూకి వచ్చేసరికి 10 కోట్లకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన దాన్ని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. ఇట్లా నల్లధనం ఎక్కువ అవుతుందనే ఉద్దేశం కూడా కొంత ఉంది. తర్వాత రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి, గండిపేట, సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలాల్లో అత్యధిక విలువైన భూములు ఉన్నాయి. గజం ధర లక్షల్లో ఉంది. ఎకరం భూమి కొనుగోలు చేయాలంటే సామాన్యులకు ఎవరికైనా అసాధ్యం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో హైటెక్ సిటీ పక్కనే ఉండే ప్రాంతాలలో ఎకరం 100 కోట్లకు పైమాటే, కనీసం 20 కోట్లైనా చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంటే అది ఆ రకంగా ఉందన్నమాట ఆలోచన. ప్రాంతాలను బట్టి పెంచే దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నట్టున్నారు. వచ్చే నెల నుంచి తెలంగాణలో భూముల ధరలు పెరగబోతున్నాయి. వ్యవసాయేతర భూములు 2-3 కావచ్చు, కొన్ని చోట్ల 4 కూడా అయ్యే అవకాశం ఉంది. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ప్రాంతాన్ని బట్టి భూముల విలువలను పెంచాలని సర్కార్ భావిస్తుంది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్ విలువలకు మధ్య చాలా తేడా ఉంది. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో ఎకరం ధర 50 లక్షలు పలుకుతుంటే మార్కెట్ విలువ మాత్రం నేటికి 2.5 లక్షలే ఉంది. అలాగే నగర శివారులో గజం ధర 10,000 పలికే చోట మార్కెట్ ధర కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఉంది. అలాగే హైదరాబాద్ నగర శివారులో ఎకరం 150 కోట్లు పలికిన చోట కూడా కేవలం 3 కోట్ల వరకే ఉంది. ప్రభుత్వం వేలం వేసినప్పుడు పలికిన ధరలతో పోలిస్తే తేడాను చెప్పడానికి చాలా ఘోరంగా ఉందని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం డిసిజన్ తీసుకుంటుంది ఏ ఏరియాలో ఎంత పెంచాలనే దాంట్లో ఉంది. దాంతోపాటు స్టాంప్ డ్యూటీ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఏమనుకున్నారంటే భూముల రేట్లు పెంచి స్టాంప్ డ్యూటీని తగ్గిస్తారనుకున్నారు. స్టాంప్ డ్యూటీ ఇప్పుడు మనకు 7.5% కొన్ని ఏరియాలో అట్లా ఉంది. తర్వాత మిగతా అన్ని కలుపుకుంటే మనకు 8.5% దాకా అవుతాయి, మిగతా ఫార్మాలిటీస్ అవన్నీ కలుపుకుంటే. సో దాన్ని రౌండ్ ఫిగర్ 10% చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పి కూడా లేటెస్ట్గా తెలుస్తుంది. అయితే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ చెప్తున్న పాయింట్స్ ఏంటంటే ఇదే పెట్టుబడికి ఇదే సరైన సమయం. ఒకటి, ప్రాపర్టీ ధరలు పెరుగుతాయి. మార్కెట్ ధరలు పెరిగినప్పుడు బహిరంగ మార్కెట్ విలువలను కూడా గణనీయంగా పెంచుతారు. నేను ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ పెంచింది, సామాన్య ప్రజానికానికి దాని ఇంపాక్ట్ తెలియదు కదా. రియల్ ఎస్టేట్ మార్కెట్ వాళ్ళు చెప్తారు ఆ మాట, ప్రభుత్వం పెంచింది అని పేపర్ కటింగ్ చూపిస్తారు. అరే ప్రభుత్వం మీద ధరలు పెంచింది కదా అని వీళ్ళు పెంచుతున్నారు అని అనుకుంటా. సో నిజానికి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు, కానీ మార్కెట్ చేయిస్తుంది అలా. బహిరంగ మార్కెట్ విలువను మరింతగా పెంచుతారు. ఇప్పటికే పెరిగిన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగం కాస్ట్లీగా మారుతుంది. ఇది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. రెండవది, రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మార్పులు తీసుకొస్తే ఇంకా దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది రెండో పాయింట్. 3, పెట్టుబడుల అవసరం పెరుగుతుంది. జూన్ నుంచి పెరిగిన మార్కెట్ విలువలను అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇది ఓవరాల్గా ప్రభుత్వం తీసుకుంటున్న కీలకమైన నిర్ణయం. అతి త్వరలోనే ఇది ఇంపాక్ట్ ఉంటుంది. సిటీ సరౌండింగ్లో ఇటు ఫ్లాట్కు సంబంధించి ఎస్ఎఫ్టీ మినిమం రేట్లు పెంచుతున్నారు. అంటే మీరు ఫ్లాట్ కొన్నా దాని ఇంపాక్ట్ ఉంటుంది. దాని మీద స్టాంప్ డ్యూటీ పెంచారనుకోండి, అది అదనపు భారం. తర్వాత రెండవది, సిటీకి దూరంగా ప్లాట్లు అనుకున్నారనుకోండి, ప్లాట్లు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొక విషయం నేను క్లారిఫై చేయాలి ఇక్కడ. యాక్చువల్గా కొన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో 10,000, 15,000 అమ్మే చోట వాటి గవర్నమెంట్ వాల్యూ 700, 800, 1,000 రూపాయలు, 1,200 అట్లా ఉంటుంది. కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎంత చేస్తారు? 3,000కో, 5,000కో, 6,000కో చేస్తారు. ఎందుకు చేస్తారు అలా? భూముల వాల్యూ అనేది చదరపు, అంటే ఇప్పుడు ఎకరాన్ని డివైడ్ చేసినప్పుడు 4,800 గజాలు వస్తుంది. ఆ గజాలను మనం డివైడ్ చేసినప్పుడు వచ్చే రేటు ఆ 700, 800, 1000, 1,200 ఉంటుంది. కానీ ఆ తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతుంటుంది. డెవలప్మెంటల్ యాక్టివిటీ జరిగినప్పుడు దాని వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇది తెలియక చాలామంది రకరకాలుగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లా చాలా కీలకమైన అంశాలు దీని వెనుక ఉంటాయి. భూముల ధరలు పెరగడానికంటే ముందే ఒక నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత అనివార్యమైన విషయం. రైట్, ఈ కంటెంట్, ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.